గత కొద్ది సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు స్థానికంగా పండిస్తున్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తూ రైతులకు కష్టనష్టాలు పాలు చేస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం అటవీ సమీప గ్రామాల్లో సరిహద్దుల్లో 2 ఒంటరి ఏనుగులు హల్చల్ చేశాయి. గొల్లపల్లి గ్రామ సమీపంలో ఓ ఒంటరి ఏనుగు వరి పొలాల్లో తిరుగుతూ ఘీంకరాలు చేస్తూ వరి పొలాన్ని పాక్షికంగా తొక్కి ధ్వంసం చేసిందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. మరో ఒంటరి ఏనుగు జీడిమాకులపల్లి చెరువులోని మామిడి తోటలో ప్రవేశించి నానా హంగామా సృష్టించినట్లు వారు పేర్కొంటున్నారు. తోటలో మామిడికాయలు తిని చెట్లను పాక్షికంగా ధ్వంసం చేసింది. గ్రామస్తుల సమాచారంతో అటవీ అధికారులు 2 బృందాలుగా నంద్యాల బేస్ క్యాంపు లైన్ వాచర్లతో కలిసి ఆయా గ్రామాలకు చేరుకున్నారు. పెద్ద టార్చ్ లైట్లు వేస్తూ బాణసంచా పేల్చుతూ వారు ఏనుగుల్ని సమీప అడవుల్లోకి తరిమేశారు. ఒంటరి ఏనుగులు గొల్లపల్లి, జీడుమాకులపల్లి, జంట ఏనుగులు 89 పెద్దూరు అడవుల్లో ఉన్నాయని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. అవి రాత్రి వేళ 89 పెద్దూరు, గొల్లపల్లి, పిఎం తాండా, పిఎంకే తాండా, పంద్యాల మడుగు, ననియాల తాండా, నారాయణపురం తాండా, మద్దనపల్లి, గూడూరు అనాది కాలనీ, సింగసముద్రం, కోటచేను, రామాపురం తాండాల వైపు వచ్చే అవకాశం ఉన్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏనుగుల జాడ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు రైతులకు సూచిస్తున్నారు.